వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ఏఐ ఇంపాక్ట్ అనేది చాలా రంగాలపై ఉంది. ముఖ్యంగా ఐటీ జాబ్స్ అయితే అసలు చాలా మందికి జాబ్స్ పోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా టీచర్స్ ప్లేస్‌ని కూడా ఏఐ రీప్లేస్ చేయగలదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ముందు ముందు ఏఐ టీచర్ అయితే మరి టీచర్స్ పరిస్థితి ఏంటి? మరి టీచర్స్ ఇంకా ఏం నేర్చుకోవాలి? ఏఐ ఇంపాక్ట్ టీచర్స్ పైన ఉంటుందా? అసలు సాధ్యమేనా? ఏఐ రీప్లేస్ చేయగలదా టీచర్ ప్లేస్‌ని? సో, దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఎడ్యుకేషనలిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ కాసు గారు. మాట్లాడదాం. హలో అండి. హలో మ్యామ్. సో, ఐటీ రంగంలో వేరు, కంప్యూటర్ జాబ్స్ అవి వేరు. కానీ టీచర్ అంటే ఒక టీచింగ్ చేయడం ఒక్కటే కాదు. సో, ఒక టీచర్స్‌కి కూడా స్టూడెంట్స్‌తో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినప్పుడు కొట్టడము, అవును. లేకపోతే అప్రిషియేట్ చేయడము, ఇవన్నీ అంటే హ్యూమన్ చేసేదే. రోబోలు చేయలేవు. అవును. కానీ ఇప్పుడు ఏఐ ఇంపాక్ట్ టీచర్స్ పైన ఉంటుంది అంటున్నారు. అసలు అది సాధ్యమేనా అండి? అంటే ఈ మధ్య కాలంలో అన్ని రంగాల్లో రీప్లేస్‌మెంట్ అనేది జరుగుతుంది గనుక ఆబ్వియస్‌లీ చాలా మట్టుకు అనుకుంటున్నారు. ఏఐ అనేది టీచర్ల జాబ్స్ కూడా తీసేస్తదని. హ్మ్. కాకపోతే మనం ఒక జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏఐ అనేది ఒక జాబ్ చేయగలుగుతది. అంటే అసైన్‌మెంట్స్ ఇవ్వడం, హ్మ్. పిల్లోడి ట్రాక్ రికార్డ్‌ని మానిటర్ చేయడం, హ్మ్. అటెండెన్స్‌ని మానిటర్ చేయడం. అంటే గ్రోత్ పర్స్పెక్టివ్‌లో చైల్డ్‌కి ఎనీవేస్ యూజ్‌ఫుల్. హ్మ్. కాకపోతే ఈ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ద సేమ్ టైమ్ కెరియర్ గైడెన్స్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, ఎంపతి కావచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక టీచర్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎప్పుడైతే ఈ ఏఐ వచ్చిందో, హ్మ్. ఈ సొసైటీలో సర్క్యులేట్ అవుతున్న న్యూసే ఈ రీప్లేస్‌మెంట్ ఆఫ్ ది ఏఐ ఆఫ్ ది టీచర్స్ ఆర్ హ్మ్. టీచర్స్ విల్ బి రీప్లేస్డ్ బై ది ఏఐ. బట్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు యునెస్కో చెప్తూ హ్మ్. ఉంది. హ్మ్. 2030 కల్లా 44 మిలియన్ మోర్ టీచర్స్ ఆర్ రిక్వైర్డ్ దాన్ ఎగ్జిస్టింగ్. హుహుహు. సో ఓకే. నెంబర్స్ ఆర్ క్లియర్లీ టెలింగ్. హ్మ్. అండ్ టీచర్స్ కెన్ నాట్ బి కోడెడ్. హ్మ్. ఎందుకంటే టీచర్ అనేది డెఫినెట్లీ ఒక ఎమోషన్. ఇప్పుడు పేరెంట్స్ తర్వాత పిల్లలు నిద్రలో లేనప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసేది టీచర్లతో. కరెక్ట్. సో దేర్ ఇస్ డెఫినెట్లీ అ హ్యూమన్ కనెక్ట్ బిట్వీన్ ది చైల్డ్ అండ్ హ్మ్. ది టీచర్. సో ఎన్ని యుగాలైనా సరే మా దృష్టిలో హ్మ్. ప్రతి సంవత్సరం ప్రతి యుగం గురు పరంపర అనేది మన భారతదేశంలో సాగుతున్నదే. విశ్వవ్యాప్తంగా ఇప్పుడు మీరు ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఎంత హ్మ్. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినా హ్మ్. టీచర్ని ఎక్కడ రీప్లేస్ చేయలేదు. ప్రొఫెసర్స్ ఇంకా ఎన్రిచ్ అవుతున్నారు ఏఐ హ్మ్. టూల్స్ వాడి. హ్మ్. విపరీతమైన అడ్వాన్స్మెంట్ అనేది ఉంది కానీ హ్మ్. డెఫినెట్లీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పటికీ జరగదండి. హెల్ప్ లాగా తీసుకొని ఇప్పుడు మీరంటున్నట్టు ఏఐ హోమ్ వర్క్స్ ఇవ్వగలదు. అవును. టీచింగ్ చేయగలదు. సో, ఇలాంటి ప్లేసెస్‌లో రీప్లేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా! అంటే ఇప్పుడు టీచర్ రూపాంతరం చెందాలి. ద హ్మ్. ట్రాన్స్ఫర్మేషన్. హ్మ్. ఏఐ ఈజ్ ఇన్ఫర్మేషన్ వెరస్ టీచర్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. హ్మ్. ఏఐ అనేది విపరీతమైన ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తది. దానికిచ్చిన డేటా మీరు ఎంతైనా డేటా ఇవ్వండి. హ్మ్. దాన్ని ఇన్ఫర్మేషన్ రూపంలో దాన్ని క్రోడీకరించి హ్మ్. విద్యార్థికి అందజేస్తది. అండ్ హ్మ్. దాన్ని ఈజీగా లెర్న్ చేసుకోవడం. దాంతో తొందరగా అంటే ఇంతకుముందు గంట సేపు పట్టేది ఇప్పుడు 10 నిమిషాల్లోనే పిల్లోడు నేర్చుకోగలుగుతున్నాడు. హుహుహు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఉపయోగపడేది మాత్రం టీచరే. అయితే హ్మ్. ఇక్కడ టీచర్ అనే పదం రాను రాను మారిపోయి ఒక స్ట్రాటజిస్ట్ హ్మ్. లేదా ఫెసిలిటేటర్ లేదా మెంటార్‌షిప్‌లోకి వెళ్ళిపోద్దండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు ఏమని అటెండెన్స్ లాంటి పనులు ఈ హ్మ్. హోంవర్క్ అనాలిటిక్స్ గానీ, అసెస్మెంట్స్ గానీ, హ్మ్. అటెండెన్స్ గానీ ఇట్లాంటి పనులు గూడా ఉంటాయి టీచర్లకి. అవును. ఇప్పుడు ఈ పనులంతా ఏఐ చేస్తుంది గదా! హ్మ్. మరప్పుడు టీచర్‌కి ఎఫెక్టివ్ రన్ టైమ్ విత్ ద స్టూడెంట్ అనేది పెరిగింది. హ్మ్. పెరిగినప్పుడు ఖచ్చితంగా తన ప్రొడక్టివిటీని తను ఇంప్రూవ్ చేసుకొని, హ్మ్. చైల్డ్‌తో కూర్చొని ఈ హ్మ్. టూల్స్‌ని వాడుతూ హ్మ్. ఎప్పుడైతే తనకి తాను మెంటార్‌గా మారతాడో, హ్మ్. ఒక స్ట్రాటజిస్ట్‌గా మారతాడో, ఒక ఫెసిలిటేటర్‌గా మారతాడో, అప్పుడు హీ విల్ బికమ్ ద టీచర్ విల్ బికమ్ హీ ఆర్ షీ హ్మ్. విల్ బికమ్ ది కంపానియన్ డ్యూరింగ్ ది జర్నీ ఆఫ్ ది చైల్డ్స్ ప్రోగ్రెస్. హ్మ్. ఆ బాండింగ్ ఏఐ అనేది ఇంకా స్ట్రెంథెన్ చేస్తది. హ్మ్. తగ్గించదండి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే. యాహ్! ఇప్పుడు వేరే ఎక్కడైనా కంట్రీలో ఈ రోబోట్స్ టీచింగ్, ఏఐ మెథడ్స్, ఏఐ టీచింగ్ ఏమైనా ఎక్కడైనా ఉందా? ఏఐ టీచింగ్ అంటూ ఏముండదండి. అంటే హ్మ్. లెట్ మీ బి ఫ్రాంక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. కెమిస్ట్రీకి నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా ఉన్నాను గనుక, ఓకే. కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని స్లైడ్స్ నేను ప్లే చేయాలి అంటే, దానిలో 3 డైమెన్షనల్ షేప్స్‌తో చెప్తే ఇంకా బాగా అర్థమవుద్ది. హ్మ్. సో, ఈ టూల్స్ వాడుతున్నారు. అంటే ఒక హ్మ్. టీచర్ క్లాస్‌లో స్విఫ్ట్‌గా మూవ్ అవుతూ, ఈ టూల్స్‌ని వాడి, ఈ ఆర్గానిక్ రియాక్షన్ ఇలా జరిగింది. ఈ హ్మ్. యాటమ్ ప్లేస్‌మెంట్ అనేది ఇక్కడుంది. ఈ రియాక్షన్‌కి ప్రోడక్ట్ ఇది రావచ్చు. అనే వర్సటైలిటీ అనేది టీచర్ అడాప్ట్ చేసుకొని ఫారిన్ యూనివర్సిటీలో
ఎస్పెషల్లీ ఫిన్లాండ్ కానీ చైనా కానీ విపరీతంగా వాడుతున్నారు. ఉమ్, ఇంకా మన దగ్గర రావడానికి ఎందుకో సంకోచిస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర లార్జ్లీ వీఆర్ కోచింగ్ డిపెండెంట్ సొసైటీ. ఉమ్, అంటే మనం చదివే చదువులు అన్ఫార్చునేట్లీ దే ఆర్ మోర్ బౌండ్ టు ది అవుట్పుట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఉమ్, దే డోంట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉమ్, ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడికన్నా మనం స్కూల్లో వేస్తున్నాం, కాలేజీలో వేస్తున్నాం అంటే అదేదో ఐఐటి ఓరియంటెడ్ అనో లేకపోతే నీట్ ఓరియంటెడ్ అనో చెప్తాం. అంటే మనం ఎప్పుడైతే దీన్ని అవుట్పుట్ బౌండ్ చేసామో అప్పుడు దాని ప్రాసెస్ని ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. ఉమ్, ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, టీచర్లు అందరూ కూడా. ఉమ్, ఈ ఇంటర్వ్యూ ముఖంగా మేము చెప్పేది ఒకటే అండి, టీచర్లు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు ఉమ్, దయచేసి మిమ్మల్ని మీరు ఎన్రిచ్ చేసుకోండి, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, ఈ టూల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మరింత మంచి టీచర్గా మారుస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను 44 మిలియన్ టీచర్స్ ఆర్ రిక్వైర్డ్. ఉమ్, ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమర్జింగ్ ప్రొఫెషన్. ఉమ్, ఎందుకంటే దీనిలో మనకు యూఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ చైల్డ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5 to 20 ఈవెన్. ఉమ్, సో అక్కడ దెర్ ఈస్ వెరీ గుడ్ కోహెరెన్స్, ఒక బాండింగ్ అనేది ఉంటుంది. ఈ బాండింగ్ని ఒక ఎంప్లాయీగా, ఒక ఉద్యోగిగా కూడా మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఉమ్, దాని డీలింగ్ విత్ మెషిన్, రైట్? మెషిన్ డజంట్ టాక్ టు యూ. ఉమ్, 9-10 అవర్స్ మీరు మెషిన్తో ఉంటే బోర్ కొడుతుంది. ఉమ్, అదే పిల్లలతో ఉంటే వర్సటైల్ బ్రెయిన్స్ యూజింగ్ దీస్ టూల్స్ విల్ డెఫినెట్లీ మేక్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. స్టూడెంట్స్ లైఫ్లో టీచర్స్ పాత్ర గురించి మీరేం చెప్తారు? ఒకవేళ ఆ ప్లేస్లో ఏఐని యూజ్ చేస్తే అది ఎట్లా ఉంటుంది? అంటే ఇది హ్యూమనాయిడ్ సిస్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో, ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు టెక్నాలజీని విపరీతంగా వాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఎప్పుడో ఈ హ్యూమనాయిడ్ రోబోస్ అనేవి తయారైపోయినాయండి. ఉమ్, బట్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సొసైటీ వాటిని మనం రాలేం కూడా. ఉమ్, బికాస్ ద మూమెంట్ హ్యూమనాయిడ్ రోబోస్ కమ్, మనం రోబో సినిమాలో చూసినవి జరుగుతాయి. ఉమ్, కరెక్ట్. సో డెఫినెట్లీ ఇవి రావడానికి, అంటే నేను మొత్తానికే రావు అని చెప్పను, బట్ డౌన్ ది లైన్ వచ్చే 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా టీచర్సే ఉంటారు క్లాస్లో. ఉమ్, వీళ్ళు మారడం అనేది జరగదు. కాకపోతే పిల్లలు అడ్వాన్స్ అవుతున్నారు. ఉమ్, ఈ జెన్జీ, ఇప్పుడు రాబోయే జెనాల్ఫా వాళ్ళు మీరు కోర్ టీచింగ్ చేస్తాం, పుస్తకంలో ఉన్నదల్లా బోర్డు మీద రాస్తాం ఉమ్, అంటే ఎందుకు ఒప్పుకుంటారండి? ఉమ్, ఇప్పుడు ఒక పుస్తకంకి, ఒక బుక్కి కాస్టింగ్ ఎంత? మహా అంటే 1000 రూపీస్. ఉమ్, ఒక టీచర్ మీద తను ఎంత స్పెండ్ చేస్తున్నాడు? 1000 రూపీస్ పర్ అవర్ కూడా స్పెండ్ చేస్తున్నారు. ఉమ్, సో ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే, టీచర్ స్పీక్స్, బుక్ కాంట్ స్పీక్. ఉమ్, టీచర్ రెస్పాండ్స్, బుక్ కాంట్ రెస్పాండ్. టీచర్ క్లారిఫైస్ ది డౌట్స్, ఉమ్, బుక్ కెన్ నాట్. ఉమ్, సో దెర్ ఇస్ అ బాండింగ్ బిట్వీన్ ది టీచర్ అండ్ ది చైల్డ్ ఆర్ స్టూడెంట్. ఉమ్, ఆ బాండింగ్ లేకుండా మీరు వచ్చి బోర్డు మీద నిల్చొని ఉమ్, మీరు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న సబ్జెక్ట్ని, ఉమ్, మీరు చదువుకున్న విపరీతమైన సబ్జెక్ట్ని అంతా అక్కడ వమిట్ చేసి ఉమ్, దాన్ని పిల్లల్ని రాసుకోమని, అది ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ బట్టి కొట్టి మళ్ళీ రేపు నిన్ను అడుగుతా అంటే హౌ కెన్ ఎ చైల్డ్ డూ? ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఉమ్, ఇప్పుడు అందరూ ఈ భయం పెట్టుకునే ఉంటారండి. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, ఉమ్, ఎర్లీ 90s ఎప్పుడైతే క్యాలిక్యులేటర్ వచ్చిందో, ఇక క్యాలిక్యులేటర్ వచ్చింది కదా, మ్యాథ్స్ ఫ్యాకల్టీతో పనే ఉందన్నారు. ఉమ్, కొంతమంది పిల్లలు అయితే ఇంటర్నెట్ వచ్చింది కదా, ఇంకా స్కూలింగ్ ఎందుకన్నారు. యూట్యూబ్ వచ్చింది, ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి అన్నారు. ఉమ్, కానీ మీరు చూడండి, కోచింగ్ ఇండస్ట్రీ 2 to 3 times పెరిగిపోయింది. ఉమ్, సో డెఫినెట్లీ ఇవి రావడం అనేది కోచింగ్ని, టీచింగ్ని పెంచుతున్నాయి, ఉమ్, కానీ విత్ ఆస్పిరేషన్స్. ఉమ్, నేనేమంటానంటే ఏఐ రావడం వల్ల మెంటార్స్ పెరగాలి. ఉమ్, ఇప్పుడన్నా మనం మెంటార్స్, ఫెసిలిటేటర్స్, స్ట్రాటజిస్టులు పెరగాలి. ఉమ్, వీళ్ళు ఎప్పుడైతే పెరుగుతారో, అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లేటెస్ట్గా గ్రాడ్యుయేట్ అవుతున్నారో, వీళ్ళు ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్కి వస్తారో ఉమ్, వీళ్ళు త్వరగా నేర్చుకుంటారు. ఉమ్, ఇప్పుడు ఆర్థోడాక్స్ టీచర్స్, మన లెక్కల మాస్టరు, ఇంగ్లీష్ మాస్టర్ వీళ్ళు ఉండరు. ఇప్పుడు వచ్చే టీచర్లంతా దే విల్ బీ బెటర్ దాన్ ది హ్యూమనాయిడ్ టీచర్స్. ఓకే. సో డెఫినెట్లీ మెనీ రెవల్యూషనరీ చేంజెస్ ఆర్ గోయింగ్ టు టేక్, ప్రొవైడెడ్ ది టీచర్ హ్యాస్ టు బి రెడీ అండ్ స్టూడెంట్ ఉమ్, మస్ట్ యూజ్ దిస్ రిసోర్సెస్. ఉమ్, ఇప్పుడు స్టూడెంట్కే ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఇప్పుడు టీచర్ అయినా రోబో అయినా ఒకటేగా. ఉమ్, సో పిల్లల్లో ఎప్పుడైతే ఆ ఉత్సుకత పెరుగుద్దో, ఎప్పుడు పెరుగుద్దో తెలుసా?
మీరు ఎప్పుడైతే రిజల్ట్ ఓరియంటెడ్గా చదువు అని చెప్పరో, బికాస్ ఒక రైతుని తీసుకోండి, ఇప్పుడు ఆ రైతు పండించిన పంటని మనం బిర్యానీ రూపంలో తింటున్నాం, కానీ రైతుకు వచ్చేది మట్టి వాసన. బట్ హీ థరోలీ ఎంజాయ్స్ ఇట్ వైల్ డూయింగ్ ది కల్టివేషన్, ఈస్ ఇట్ he doesn't know the output, right? But still he does that. మరి ఇక్కడ ఎందుకు పేరెంట్స్ అందరూ పిల్లలందరూ ఇది చదువుతా అది వస్తుందా, అది చదివితే పైలట్ అవుతున్నా, ఇది చదివితే డాక్టర్ అవుతున్నా, ఇది దిస్ పర్సెప్షన్ షుడ్ గో. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మోస్ట్లీ హ్యావ్ విజిటెడ్ ఫిన్లాండ్. ఈ ఫిన్లాండ్ ట్రిప్ అనేది వాళ్ళకి ఎక్స్కర్షన్ లాగా ఉండొద్దు, ఇట్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్. అక్కడ మీరు చూడండి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ పంపించింది. అయితే పోయిన వాళ్ళందరూ నేర్చుకున్నారు, అవి ఇక్కడికి వచ్చి అడాప్ట్ చేద్దామంటే గవర్నమెంట్ స్కూల్స్లో అన్ఫార్చునేట్లీ ఫెసిలిటీస్ లేవు. మీరు అక్కడ చూడండి టీచర్లో విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు చూస్తే ప్రైవేట్ టీచర్ల కంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లో ఎంతూజియాజం లెవెల్స్ ఎక్కువ, బట్ అట్ ద సేమ్ టైం రిసోర్సెస్ లేవు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అంతకు మించి లేరు. సో డెఫినెట్లీ ఇట్లాంటి టీచర్లు ఇట్లాంటి టూల్స్ నేర్చుకొని వచ్చి ఇక్కడున్న టీచర్స్ని ఎడ్యుకేట్ చేయగలిగితే భారతదేశపు విద్యా వ్యవస్థ అనేది మారిపోద్ది. ఇది ఎప్పుడో మన దగ్గర అసలు ఇట్లాంటి విద్య ఎప్పుడూ లేదు. కానీ మనకి ఇప్పుడు పాస్ట్ చూసుకుంటే, మన హిస్టరీ చూసుకుంటే, ఎడ్యుకేషన్లో తెలివితేటల్లో మన భారతీయులే ఇతర దేశాల వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా గొప్పవాళ్ళు. ఎవరు అంటే కొన్ని దేశాలు ఇప్పుడు కనుక్కున్నవి మన వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నారు, ఎప్పుడో ఉన్నాయి. సో మరి ఇదే సిస్టమ్ కదా. ఒకప్పుడు బోర్డ్స్ పైన పెన్సిల్ అదేంటి చాక్ పీస్తో బోర్డ్స్ పైన రాసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం మనకి ఏమంటారు టీచింగ్ చేస్తూ ఉన్నారు కదా. సో మరి ఈ విషయంలో ఏమంటారు? మీరు అన్నారు మాట ఏమని అంటే, ఎప్పటి నుంచో మన దగ్గర ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ అనేవి ఉన్నాయి కదా. ఎప్పుడో మనం ఆర్యభట్టని తీసుకోవచ్చు, సివి రామన్ను తీసుకోవచ్చు, సుశ్రుతని తీసుకోవచ్చు, ఎవరిని తీసుకున్నా, చరకుడిని తీసుకున్నా, వీళ్ళు టెక్నాలజీ రాకముందు నుంచి ఉన్నారు. వ్యాస మహర్షి కావచ్చు, ఇంకోరు కావచ్చు, జెన్యున్ ప్రీచర్స్ వాళ్ళు. దే నో హౌ టు క్యాచ్ ది పల్స్ ఆఫ్ ది చైల్డ్ కదా. మధ్యలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే మన విద్యా వ్యవస్థ 1948 నుంచి రూపాంతరం చెందుకుంటూ వచ్చిందో, అది మొత్తం కూడా పుస్తకంలో ఉన్నది చదవాలి అనే దృక్పథంతో వచ్చిందే కదా. మీరు స్కూల్కి పోయినరు, నేను స్కూల్కి పోయినా, మన స్కూల్లో ఏం చెప్పేది, 2 ఎక్కం 2 2 4, లేదంటే ట్వింకిల్ ట్వింకిల్ అది ఏం స్టారో ఎందుకుందో ఏం తెలియదు, ఇంతే తప్ప అది ఎందుకు చదువుతున్నా, దాని అవుట్కమ్ ఏంటి అనేది ఏం లేదు కదా. నేను ఈరోజు నీకు ట్వింకిల్ ట్వింకిల్ చెప్పాను, నేను 10 రోజుల తర్వాత పరీక్ష పెట్టి అడుగుతా, నువ్వు ట్వింకిల్ ట్వింకిల్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పు. ఇప్పుడు అది కొంత టీచర్లు డ్యాన్సులు చేసుకుంటూ దాని వెనకాల పియానో వాయించుకుంటూ చెప్తున్నారు, కానీ మీరు చెప్పండి అసలు ఏమైనా మార్పు జరిగిందా? లేదు. లెర్నింగ్ అవుట్కమ్ అనేది చెడింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇది జరిగింది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే, టు డెస్ట్రాయ్ ది లెర్నింగ్ కల్చర్. కరెక్ట్ కదా. ఒకప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ అడవుల్లో పోయి వాళ్ళ గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్నారా, లేకపోతే హోమ్ ట్యూషన్లు పెట్టుకున్నారా? వాళ్ళు రాజులేగా వాళ్ళు. మరి అప్పుడున్న ఈ కల్చర్ అనేది, గురువుకి ఇచ్చే ఆ రెస్పెక్ట్ అనేది రాను రాను ఏమైపోయిందండి, ఎందుకు ఇది తగ్గిపోయింది? ఫ్రెండ్లీ టీచింగ్ అనేది ఉండాలి అని అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఫ్రెండ్లీ టీచింగ్ బెటర్ అని అంటున్నారు. ఒకప్పుడు చదివిన అంటే టీచర్ అంటే రెస్పెక్ట్ ఉన్న డేస్, వాళ్ళు భయము భక్తి అనేది ఉండేది. ఇప్పుడు ఫ్రెండ్లీ టీచింగ్ అయింది. ఏది బెటర్ అనిపిస్తోంది మీకు? ఫ్రెండ్లీ టీచింగ్ ఈజ్ నథింగ్ బట్ మెంటరింగ్. See, the child who is not able to understand the concept, not able to because of multiple factors. తను పెరిగిన కావచ్చు, డిఎన్ఏ కావచ్చు, ఏదైనా కావచ్చు, తను ఇంకా బాగా నేర్చుకుందాం అనుకుంటున్నప్పుడు యూ షుడ్ డూ ది హ్యాండ్ హోల్డింగ్ కదా, చేయబట్టుకొని వాడితో పాటు నడవాలి. సో దిస్ ఈస్ ఫ్రెండ్లీ టీచింగ్ యాజ్ లైక్ ఇట్ ఈస్ బీయింగ్ సెడ్, లైక్ యూ యూజ్ ద టర్మ్. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో ఆ టీచర్ మీద తను చెప్పే విధానాన్ని బట్టే గౌరవం పెరుగుద్దండి. విద్యార్థి ఎప్పుడు విద్యార్థియే, ఒక 1000 సంవత్సరాల క్రితమైనా ఇప్పుడైనా. తను ఎప్పుడు టీచర్ని కరస చేయాలి అని అనుకోడు, సినిమాలో చూపించినట్టు. ఎప్పుడు చేస్తాడో తెలుసా, ఆ టీచర్ డెలివరీ బాగాలేనప్పుడే చేస్తాడు. మీరు అయినా స్కూల్లో ఉన్నప్పుడు మీకు బాగా చెప్పిన గురువు పేరు ఇప్పటికీ నాకు తెలిసి గుర్తే ఉంటుంది మీకు.
You must be posting a message on the Teachers' Day that, Happy Teachers' Day, sir or ma'am, Yeah, etc. yeah. Isn't it right? Definitely. ఎందుకు మరి అందరికీ గుర్తుపెట్టుకోలేదు? ఇప్పుడు Hmm. నేనైనా నా టీచర్లు అందరిని ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? దానికి కారణం ఏంటంటే డెలివరీ ఇష్యూ. అంటే నేను ఇది చెప్పి వెళ్ళిపోవాలంతే. నేను ఈ రోజుకి షెడ్యూల్ ఉంది, చెప్పేసి వెళ్తా, రేపు హోంవర్క్ చెక్ చేస్తా. అంటే ఇప్పుడు రోబో ఇప్పుడున్న చేసింది. టీచరేగా. అంతే కదా, రోబోకి టీచర్ ఇంకేం తేడా ఉంది అక్కడ? అంతేగా. సో అలా బిహేవ్ చేస్తున్నారు Exactly. కాబట్టి సో ఎలాంటి చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది మన టీచింగ్ మెథడ్స్ లో కానీ టీచర్స్ లో కానీ? టీచర్ తను క్లాస్ రూమ్లో స్పెండ్ చేసేదానికంటే ఎక్కువ టైము ఆఫ్ ది క్లాస్ రూమ్ స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కోర్స్ ది మీడియా మేనేజర్ ఆఫ్ ఐ డ్రీమ్ మాట్లాడుతూ ఉండే, సార్ నా క్లాస్ టైం అవుతుంది సార్ అన్న. దేనికి సార్ అన్న? సార్ ఏ టూల్స్ వచ్చినాయి అవన్నీ నేర్చుకోవాలి, నేను నా క్లాస్ ఉంది TV5 స్టూడియో పక్కన అని చెప్తున్నారు. అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ నేను అప్గ్రేడ్ అవ్వాలని అనే తాపత్రయం ఇప్పుడున్న ఎంప్లాయీస్లో ఉన్నప్పుడు టీచర్లో ఎందుకు ఉండదు? అన్ని రంగాల వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ టీచర్స్ సఫర్ విత్ ఎ సిండ్రోమ్, సుప్రీమసీ సిండ్రోమ్ అంటారు దాన్ని. అంటే స్టేజ్ మీద నిల్చొని మాట్లాడతారు కదా, అన్ఫార్చునేట్లీ స్టేజ్ మీద అంటే మనం నిల్చొని మాట్లాడుతాం, కింద ఉన్న వాళ్ళంతా మీకంటే చిన్న వయసు వాళ్ళు మళ్ళీ సిన్సియర్గా వినాలి, అదొక రూల్ స్కూల్లో. కనుక ఒక సుప్రీమసీ ఆర్ ఈగో డెవలప్ అవుతుందండి. ఇది డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు అన్నొచ్చు, నాకు అంత తెలుసు, నేను నేర్చుకోవాలా, వాడు కదా నేర్చుకోవాల్సింది అనే దృక్పథంతో ఉన్న టీచర్లు మన దగ్గర కనీసం 70% ఉంటారు. అది ఆ తోలు తీసేసి నేను నేర్చుకోవాలి, వాడికి ఏం అవసరం, అక్కడ కూర్చున్న విద్యార్థికి ఏం అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. అది గ్రహించిన రోజు ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు వస్తాయి. ఇదేదో NEP అంటే న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వచ్చేది కాదు ఇది. టీచర్స్ ఎప్పుడైతే ఆ ఫేక్ మాస్క్ తీసేస్తారో అప్పుడు వీళ్ళు ఎమోషనల్ సిమ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చేస్తుంది అదే సిమ్యులేషన్. ఇట్స్ నాట్ ఎ ట్రూ ఎంపతి టువర్డ్స్ ది చైల్డ్. అది తీసేసినప్పుడు ఏమవుద్ది, యూ విల్ హ్యావ్ ఎ బాండింగ్ విత్ ది చైల్డ్. నో, యూ విల్ లుక్ ఇన్ టు హిజ్ ఆర్ హర్ ఐస్, యూ విల్ అండర్స్టాండ్, ఎస్ మై చైల్డ్ ఈస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ హియర్ అండ్ ఇప్పుడు వీడికి హెల్ప్ చేయాలి, ఒక గంట ఎక్కువ ఉండైనా సరే అనే ఉద్దేశంతో ఉన్న టీచర్లు మాత్రం రానున్న రోజుల్లో బాగా సక్సెస్ఫుల్ అవుతారండి. సో ఇంకా సిస్టమ్స్ పోయినాయి, సార్ సార్ అనడం, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్, ఇవన్నీ పోయినాయి. ఇదే మీరన్న ఫ్రెండ్లీ మెంటారింగ్ టీచింగ్. అంటే ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి టీచింగ్కి? ఎన్ని ఇయర్స్ కోర్సెస్, ఎప్పుడు నేర్చుకోవాలి, ఎట్లా ఆఫ్ నేర్చుకోవాలి? కోర్స్ ఇప్పుడు అంటే మన దగ్గర ఇప్పుడు NEP ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతుందో, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ TEP కూడా రాబోతుంది త్వరలోనే, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ. దీనిలో అంటే ప్రాసెస్ని స్లోగా ఎవాల్వ్ చేస్తారు. డౌన్ ద లైన్ 5 years పడుతుంది. ఈ 5 years టీచర్లకి అవకాశం అండి వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి. సో ఇక్కడ టూల్స్ అంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ 3 things రిలేటెడ్ టు ది టీచర్స్ యాక్టివిటీస్. వన్ ఈజ్ ది కంటెంట్. మీరు క్లాస్లో ఏదైతే చెప్పబోతున్నారో దాన్ని చిన్న చిన్న క్యాప్సూల్స్ కింద డివైడ్ చేయండి. ఎట్ ఏ స్ట్రెచ్ ఉదరగొట్టినట్టు చెప్పొద్దు, చిన్న చిన్న క్యాప్సూల్స్. 15 minutesకి ఒక పాజ్ తీసుకోండి. అక్కడ అర్థమైందా లేదో ఒకసారి వెరిఫై చేయండి. మళ్ళీ అక్కడ 2 questions వేయండి, వేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోండి. ఇట్లా టీచర్స్ తను ముందు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. తనకు వచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయడం కాదు, విద్యార్థికి ఉపయోగపడే క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా ఈ క్యాప్సూల్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వెన్ యూఆర్ గివింగ్ హోంవర్క్, హీ హ్యాస్ డన్, యూ గివ్ 10 questions. 10లో 5 చేసావా, 3 చేసావా, 2 చేసావా కాదు, ఆ మిగతాయి ఎందుకు చేయలేకపోయావు, నీకేం కాన్సెప్చువల్ క్లారిటీ లేదా, క్యాలిక్యులేషన్లో ఇష్యూస్ ఉన్నాయా, లేదా ఓవర్ లుకింగ్ ఆఫ్ ద డేటా అది తప్పుగా చూస్తున్నావా, ఈ విషయాల పట్ల ఖచ్చితంగా టీచర్ విద్యార్థి దగ్గరికి పోయి అసెస్మెంట్ చేయాలి. మూడోది, ఇది టీచింగ్కి నిమిత్తం లేనిది, సంబంధం లేనిది. మూడో దానిలో ఏంటంటే హీ హ్యాస్ టు పర్సనల్లీ ఇంటరాక్ట్ విత్ ద చైల్డ్ డ్యూరింగ్ ది స్కూల్ అవర్స్ ఓన్లీ. ఆ ఇంటికి పోయిన తర్వాత వాట్సాప్ మెసేజ్లు కావు, ఉన్నప్పుడే నాన్న నీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా. ఎందుకంటే అక్కడ పిల్లలు ఇవాళ రేపు చాలా ఇష్యూస్తో దే ఆర్ పాసింగ్ త్రూ బికాస్ ఆఫ్ టిమిడ్ కల్చర్ ఇన్ విచ్ దే ఆర్ లివింగ్, గేటెడ్ కమ్యూనిటీస్, స్మాల్ సైజ్ లివింగ్ విత్ బిట్వీన్ ది 4 walls, ఆన్లైన్ డిస్ట్రాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, రైట్, ఇజంట్ ఇట్? సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు యాంగ్జైటీ,
వాళ్ళు చెప్పుకోలేరు అందరికీ. హ్మ్. కానీ నువ్వు ఒక మంచి గురువు అయితే మంచి మిత్రుడు కూడా అవుతావుగా, కరెక్ట్. చెప్తారు. హ్మ్. అప్పుడు మీరు రిజాల్వ్ చేయండి ఆ ఇష్యూస్ అని. హ్మ్. చేస్తే ఖచ్చితంగా పిల్లలు టీచర్ల మధ్య బాండింగ్ మీరు చూస్తారుగా 2035 వరకు హ్మ్. విపరీతంగా పెరిగిపోద్ది. నేటి యువతే రేపటి పౌరులు అంటారు. హ్మ్. కానీ ఇప్పుడు యూత్ అంతా కూడా అంటే తొందరగా ఏవి ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంచుకోవట్లేదు. హ్మ్. కోపమైనా, అది అంటే బాధైనా సూసైడ్స్ చేసుకోవడము, లేకపోతే చంపేయడాలు, చావడాలు. ఇప్పుడు టీచర్ అంటే ఒక బుక్స్‌లో ఉన్నది వాళ్ళకి టీచింగ్ చేసి, ఆ మార్క్స్ కోసము వాళ్ళ అంతే. పైన ప్రెషర్ పెట్టడము. హ్మ్. సో, ఇలాగే అయిపోయింది ఆ ఒక టీచింగ్ మెథడ్ అనేది గాని, టీచింగ్‌లో సొసైటీలో ఎలా ఉండాలి? హ్మ్. వాళ్ళ ఏవైనా ఎమోషన్స్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? అందరితో ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇవన్నీ అసలు వీటి ఆవశ్యకత చాలా ఉంది గదా! టీచింగ్‌లో. అంటే ఆది గురువు తల్లిదండ్రులే అండి. కదా! ఫస్ట్ కానీ మోస్ట్ టీచర్స్ ఆఫ్ ది టైమ్ టీచర్స్ దగ్గరే ఉంటారు గదా! వాళ్ళు. డే అంతా కూడా ఖచ్చితంగా. అక్కడే ఉంటారు. ఖచ్చితంగా. బట్ ఆ! ఇప్పుడు తుఫాన్ తాకిడికి చెట్టు లేదా మొక్క ఎగిరిపోయిందనే కంటే, దాని చుట్టూ మీరు కట్టాల్సిన కంచె మీద దృష్టి పెట్టుంటే బాగుండేదండి. అంటే ఏ కెలమిటీ వచ్చినా, ఏ ట్రబుల్ వచ్చినా మీరన్న ప్రతి దానికి రీజన్ ఏంటంటే ఏదో క్రైసిస్. హ్మ్. అంటే ఊరికే పిల్లలు డిప్రెషన్ గానీ, మీరన్న ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ గానీ తీసుకోరు. ఏదో రీజన్ ఉందిగా. హ్మ్. ఆ రీజన్ సిల్లీ పట్ల రీజన్స్‌కి తీసుకుంటున్నారు కరెక్ట్. కదా! అది ఇక్కడ అవగాహన మ్యాటర్. లేదు. అవగాహన లేదు కదా! ఇప్పుడు హ్మ్. నాకు ఈ సమస్యొచ్చింది. ఈ సమస్య ఇట్లాంటిది. దీని మాగ్నిట్యూడ్ ఇంత. దీన్ని ఈ రకంగా ఎదుర్కోవాలి అని ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా కొద్దో గొప్పో ఆఫ్ కోర్స్ ఉంటాయి. చెప్పాలి. పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. హ్మ్. అండ్ దేర్ షుడ్ బి ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ పేరెంట్, చైల్డ్ అండ్ టీచర్. ఇక్కడ ఏం చేస్తారు? పిల్లలు స్మార్ట్‌గా మానిప్యులేట్ చేస్తారు. హ్మ్. అంటే ఏంటి? టీచర్‌కి తెలియకుండా హ్మ్. పేరెంట్స్‌కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. పేరెంట్స్ తెలియకుండా టీచర్‌కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కొన్ని సార్లు మేము చూస్తాం కాలేజెస్‌లో, హ్మ్. స్కూల్స్‌లో మొబైల్ నంబర్‌లు ఎవరో ఇస్తారు. వీళ్ళ పేరెంట్స్ ఇవ్వరు. హ్మ్. అంత తెలివిరిపోయి ఉంటారు. మార్క్స్ తగ్గినాయరా అంటే, ఆ టీచర్ బాగా చెప్పడంటాడు. హ్మ్. సో, ఈ అవును. ట్రయాంగిల్ ఫార్మ్ చేశారనుకోండి, అసలు ఇట్లాంటి ఎక్స్‌ట్రీమ్ స్టెప్సే ఉండవు. మనం ఎంతసేపు ఈ ఎక్స్‌టర్నల్ సోర్సెస్‌ని బ్లేమ్ చేస్తున్నాం గదా! హ్మ్. ఇవి ఎప్పటినుంచో ఉన్నాయి కదా! ఇప్పుడు హ్మ్. ఎప్పటినుంచో టెలిఫోన్ అనేది నడుస్తుంది. గ్రాహం బెల్ కనిపెట్టినప్పటి నుంచి గానీ, ఇప్పుడేమి ఇవాళ కొత్తగా ఆవిష్కరించింది కాదే. హ్మ్. మనం అతుక్కుపోయినాం దానికి. హ్మ్. అతుక్కుపోవడానికి కారణం ఏంటి? మిగతా వ్యాపకాలు లేకనే గదా! పేరెంట్స్ బిజీ ఉన్నారు. పిల్లలు ఎంగేజ్ అయిపోతున్నారు. సో, కనెక్ట్ అనేది లేకుండా హ్మ్. ఏ ప్రాబ్లమ్‌ని మనం రిజాల్వ్ చేయలేమండి. ది బెస్ట్ వే టు రిజాల్వ్ ఎనీ ఇష్యూ ఈస్ టు కనెక్ట్. హ్మ్. కనెక్ట్ అవ్వాలి. అది హ్మ్. టీచర్ గాని, పేరెంట్స్ గాని. హ్మ్. పిల్లలు కూడా ఇదే విధంగా సమస్య వచ్చినప్పుడు చెప్పాలి. చెప్పినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతది. కానీ ఇప్పుడున్న పిల్లలు తొందరగా రియాక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏందంటే, వీళ్ళు మొబైల్ ఫోన్‌నే పేరెంట్స్, మొబైల్ ఫోన్‌నే టీచర్లు అనుకుంటున్నారు. హ్మ్. అందుకే కొంత అందుబాటులోకి తక్కువ వాళ్ళకి తీసుకొచ్చి, దానికో హ్మ్. లిమిటెడ్ స్క్రీన్ టైమ్ పెట్టి హ్మ్. చేస్తే ఎందుకు రాదండి? ఇది పిల్లలు తెలుసుకోవాలి, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. అప్పుడు టీచర్ జాబ్ విల్ బికమ్ ఈజీ. హ్మ్. బికాజ్ ఎనీవేస్ హి ఈస్ అడిషనల్ సోర్స్ కదండీ! ఇప్పుడు హ్మ్. నేను 600 మంది పిల్లలకి పాఠం చెప్తున్నా అనుకుందాం. నాకు 600 మంది పిల్లలు ని కంట్రోల్ చేయాల్సొస్తది. హ్మ్. నాట్ సో ఈజీ రైట్? హ్మ్. అదే ఇంట్లో ఒకరు లేదా ఇద్దరేగా. హ్మ్. మరి పేరెంట్స్ కూడా దీన్నెందుకు ఒక బాధ్యతలాగా కాకుండా, ఒక రెస్పాన్సిబిలిటీలాగా కాకుండా, ఒక జాబ్‌లాగా చూస్తున్నారు? హ్మ్. అన్ని విధాలుగా జరుగుతుందిది. సో, ఇది పోవాలి. హ్మ్. పోయినప్పుడు ఖచ్చితంగా బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది సొసైటీ చూస్తది. ఆఫ్‌కోర్స్ మనమేదో టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్, ఈ స్కై స్క్రేపర్స్ బిల్డింగు, ఏదో కొత్త కంపెనీస్ రావడాన్ని చూస్తున్నాం కానీ, సొసైటీ ఎంత సఫర్ అవుతుందనేది చూస్తలేం. హ్మ్. యావరేజ్ లైఫ్ ఎంత పడిపోయింది? హెల్త్ అనేది ఏ రకంగా డిటరేట్ అవుతుంది? కరెక్ట్. రిలేషన్‌షిప్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి? హ్మ్. సోషల్ క్రైమ్స్ ఎట్లా పెరిగినాయి? హ్మ్. వీటి మీద ఎవ్వరం ఆలోచిస్తలేం. ఇప్పుడు ఎల్‌నినో వల్ల కరువు ఎంత రాబోతుంది? మరి మన పిల్లల్లో కనీసం ఏసీ అవసరం లేకుంటే ఆఫ్ చేయాలి. లేకపోతే ఒక మొక్కకు నీళ్లు పోయాలి అనే అవగాహన ఎక్కడుంది? సో, డెవలప్‌మెంట్ అనేది రెండిటి మధ్య, ఈ 2 ఫ్యాక్టర్స్ మధ్య ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. హ్యూమన్ డెవలప్ అవ్వాలి ఫ్రమ్ హ్మ్. ఇన్‌సైడ్. హ్మ్. ఇవి ఓకే. 2 అయినప్పుడు ఖచ్చితంగా ఫినామినల్ చేంజెస్ మీరు చూస్తారండి. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్‌ని ప్లెజర్‌గా ఫీల్ అవుతున్నారా? ప్రెషర్‌గా ఫీల్ అవుతున్నారా స్టూడెంట్స్? అంటే డిపెండ్స్. ఇఫ్ యూ అగైన్ లుక్ ఎట్ ది అవుట్‌పుట్ పర్స్పెక్టివ్, అంటే నాకు ఇది చదివితే ఇది రావాలి అంటే ఖచ్చితంగా ప్రెషరే. హ్మ్. అది గాని ఇప్పుడు తల్లైనా సరే నవమాసాలు మోసి, ఇప్పుడు మదర్స్ డే వస్తుంది గనుక మాట్లాడుకుంటున్నాం. హ్మ్. తను డెలివరీ అయిన తర్వాత బాబుని చూసుకొని మర్చిపోద్ది. ఆ పెయిన్ అంతా. హ్మ్. సో, ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఆ తల్లి అనుభవించింది గదా! కానీ ఆ ప్రెషర్ అనేది ప్లెషర్
రూపంలోకి మారిపోవడానికి ఎక్కువ టైం పట్ల, ఉమ్, ఇజంట్ ఇట్? ఉమ్, అవును. ఇక్కడ 12 సంవత్సరాలు పడుతుంది, ఉమ్, ఇజంట్ ఇట్? యూ టెల్ మీ. ఉమ్, ఒక చైల్డ్ తను కోరుకున్న ఐఐటి సీటో డాక్టర్ సీటో అవడానికి ఎన్ని 12 ఏళ్ళు పడుతుంది. 12 ఏళ్ళ డెలివరీ పెయినేగా వాడికి పాపం. ఉమ్, మరి అంత పెయిన్ని పిల్లోడికి ఇచ్చి దాని ప్లెజర్ అంటే ఎట్లా? ఉమ్, అదా అవుట్పుట్ తీసేయండి, అదే అవుట్పుట్ తీసేయండి. మీరు 12 ఏళ్ళ తర్వాత నీకు ఐఐటి అవుతుంది అని తీసేయండి. ఉమ్, నువ్వు ఈరోజు ఎంజాయ్ చేయరా అని అనండి, బట్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. బికాస్ మినిట్ టు మినిట్ ఎప్పుడైతే మనం అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తామో, అంటే మీరు లాస్ట్ డేకి ఈ డేకి నీలో ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఉమ్, లెట్ అస్ సెలబ్రేట్ దట్. ఉమ్, సపోజ్ నువ్వు టర్మ్ ఎగ్జామ్ 1 రాసావు, 90% వచ్చింది. టర్మ్ 2 రాసావు, 91 వచ్చింది. ఉమ్, ఆ 1%ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. ఉమ్, పిల్లల సక్సెస్ వాళ్ళ కాంటెక్స్లో ఎప్పుడైతే మనం సెలబ్రేట్ చేసుకుంటాం, నాట్ ఇన్ ద సొసైటీ కాంటెక్స్ట్ ఆర్ యువర్ కజిన్ రిలేటివ్ కాంటెక్స్ట్. ఉమ్, మన దగ్గర ఉన్నది ఇది కూడా కదా. ఉమ్, సుబ్బారావుకి సీట్ వచ్చింది, అప్పారావుకి సీట్ వచ్చింది, నీకు Comparison. రాలేదు, అవసరమా? ఉమ్, తన ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ తను ఖచ్చితంగా కింద పడతాడు. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్గా పేరెంట్ మాత్రం ప్రతిరోజు సక్సెస్ డెలివరీ చేస్తున్నాడు ఆ కంపెనీలో, లేదుగా. కింద పడుతున్నప్పుడు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి పేరెంట్స్ కూడా, ఉమ్, చేసి పద నేను నీతో పాటు నడుస్తా అనే టైం మీరు ఏదైతే తీస్తారో అది మీ ఇంట్లోనే కాదు సమాజానికి కూడా మంచి ప్రాస్పెరిటీ తీసుకొస్తుంది. ఉమ్. సింపుల్. ఇందాక మీరు ఫిన్లాండ్ టాపిక్ తీసుకొచ్చారు కదా, అక్కడికి అందరూ టీచర్స్ వెళ్ళారు. సో వాళ్ళు అక్కడ గుర్తించింది ఏంటంటే పిల్లలు ఎవ్వరూ కూడా ప్రెషర్గా అక్కడికి వెళ్ళట్లేదు. Hmm. సో చాలా ప్లెజర్గా ఇష్టంగా పోతున్నారు. ఇక్కడ ఎంతమంది స్కూల్కి ఇష్టంగా పోతారు అసలు? అంతేనా? అంతే. ఎందుకు మరి అక్కడ సాధ్యమవుతోంది, ఇక్కడ ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? పిల్లలు ఎందుకు హ్యాపీగా స్కూల్కి వెళ్ళట్లేదు? ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ది మోస్ట్ కాంప్లెక్స్ క్వశ్చన్. ఇది హ్యాపీనెస్ అనేది మన పర్సెప్షనే కదా. సో పర్సెప్షన్ ఈజ్ బిల్ట్ బై ది ఇంట్రెస్ట్. అంటే ఒక ఫియర్ అనేది ఎందుకు వస్తుంది ఎడ్యుకేషన్? అదే ఇంట్రెస్ట్ అండి. అల్టిమేట్లీ స్టాప్స్ ఆర్ ఎండ్స్ అప్ ఇట్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతుందా ఎడ్యుకేషన్? పిల్లలకు ఉన్న ఇంట్రెస్ట్ని Teaching? పేరెంట్ రియలైజ్ చేయకపోవడం ప్రాబ్లం. చెప్పండి ఎంతమంది ఇందులో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని నువ్వు ఐఐటికి ప్రిపేర్ అయ్యో అని వాళ్ళ నాన్న అనలేదే, లతా మంగేష్కర్ని డాక్టర్ అవ్వమని వాళ్ళ అమ్మ అనలేదే, మరి వాళ్ళని మోటివేట్ చేశారు కదా. ఇంట్రెస్ట్ ఎక్కడ తెలుసుకుంటామండి? అసలే తెలుసుకో. వాడికి ఏమైనా బై మిస్టేక్ ఏదైనా హాబీ ఉండి నాన్న నేను బైకర్ అవుతా లేదా రేసర్ అవుతా అంటే చూడండి ఇంట్లో ఎంత గగ్గోలు ఉంటుందో. isn't it? He can become Michael Schumacher, right? So there is a perception which is not built through the interest of the child, which is built by the social requirements. సొసైటీకి ఇంతమంది ఇంజనీర్ల డిమాండ్ ఉంది, నా కొడుకుని చేసి పంపిస్తా. నువ్వు సొసైటీకి తర్వాత పంపిద్దు, నీ ముందు కొడుకు ఏమనుకుంటున్నాడు? అది అన్నీ అంటారు బిటర్ ట్రూత్స్. సో వీ షుడ్ సీ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ దిస్. సో మీరు అన్నట్టు ఈ ఫిన్లాండ్ లాంటి చోట యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ, మన ఏమి రోట్ లెర్నింగ్ మెథడ్స్ కావు. సో యాజ్ లాంగ్ యాజ్ యాక్టివిటీ అంటే వాడు దాన్ని ప్లే గ్రౌండ్కి పోతున్నట్టు ఫీల్ అవుతాడు. స్కూల్ అనే పదమే వాడరు అక్కడ. సో ప్లే గ్రౌండ్కి పోతే ఎవరు హ్యాపీగా ఉండరండి, వాళ్ళు సైకిల్ వేసుకొని పోతారు. మన వాళ్ళు పొద్దున 7-7:30కి బస్సులు వస్తాయి వీళ్ళకి. ఏం హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం మీరు ఆలోచించండి. 7 గంటలకి వాడికి ఒక డబ్బా పెడితే మధ్యాహ్నం 1 గంటకు తింటాడా? హెల్త్ కూడా పోతుంది. అదే బస్సులో పడి మళ్ళీ ఆ పొల్యూషన్లో ఉండి ఆ ట్రాఫిక్లో సాయంత్రం ఇంటికి వస్తాడా? సో మీరు ఫ్రమ్ ది వర్డ్ గో టిల్ హీ కమ్స్ బ్యాక్ హీఈస్ అండర్ ప్రెషర్ డ్యూ టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఎప్పుడైతే ఫన్ బేస్డ్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎస్, రైట్. ఫైనల్లీ ఈ టీచింగ్ సైడ్ వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ టీచర్స్గా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్లీజ్ ఎన్రిచ్ యువర్ సెల్ఫ్. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎన్రిచింగ్ విల్ బికమ్ ఎ గ్రేట్ టీచర్. ది వరల్డ్ విల్ రికగ్నైజ్ యూ. ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని మీ విద్యార్థులు గుర్తిస్తారు. అది దాని మించిన గుర్తింపు దేనికి ఉండదండి. మీకు భారతరత్న వచ్చినా ఉండదు. ఒక టీచర్ మీకు ఎప్పుడైతే మీ బర్త్డే గుర్తుపెట్టుకుని హ్యాపీ బర్త్డే సార్ అని 30 ఏళ్ళ తర్వాత పెడతాడు చూసారా, అది మించిన గుర్తింపు ఇంకోటి ఉండదండి. అండ్ అటు ఈ రోజుల్లో జస్ట్ ఇమాజిన్. అట్లా కావాలంటే సొసైటీలో జరుగుతున్న మార్పులు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ బ్యూటిఫుల్గా వెళ్ళిపోవచ్చండి. ఇవాళ రేపు ఇంకా ఈజీ టీచింగ్ అనేది. ఐ ఇన్వైట్ ఆల్ ది యంగ్స్టర్స్ who are pursuing their graduation in different disciplines. So venture into the teaching, become a great teachers. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. Thank you. And for more videos,